సో గాయస్ నేను ఎక్కిన స్టేషన్ నుంచి జస్ట్ ఒక్క స్టేషన్ ముందర ఇది దాదర్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎట్లున్నారో జనాలు. ఇంకా జనరల్లోకి ఇరుక్కుంటూ కూడా టీసీ ఇచ్చిండు. అయ్యా అవి చూడండి టీసీ ప్రతి ఒక్కళ్ళని టికెట్ అడుగుతున్నాడు. ఇంకా ఆడ చూస్తే వాడు ఇంకా పైన ఉయ్యాలు కట్టుకొని చిల్లి చిల్లి అన్నాడు పైన. ఏం లాజిక్ నాకు భూ వద్దు సామి, చిన్నపాయన చెప్తే ఇంటికి పోయి తింటాను నిమ్మలంగా. పెద్ద మొహమాట పెట్టేస్తానంట. బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్ మొత్తం చెత్త, చెత్తలోనే ఇల్లులు, ఇల్లులోనే చెత్తలు. ముంబై సిఎస్ఎంటీ దిగుదామని ఇట్లా చూస్తే ట్రైన్ కదులుతుంది. ఏం చేయాలి అర్థం కదా. ఏం చేసిన చైన్ లాగి తమ్ముని ఒక సెకండ్ అట్లా దిగేసి ఉరికెత్తుకుంటూ వచ్చేసిన. ఏదేదో అనుకుంటే ఏదేదో అయిపోతుంది నాకైతే. సో గాయస్ ఇప్పుడు మెయిన్ టాస్క్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఐ కాంట్ టాక్ ఎనీథింగ్, ఐ విల్ టాక్ యూ లేటర్. గాయస్ జస్ట్ 2 minutes టు గో అండ్ వాన ఆన్ చేస్తుంది ఇక్కడ. ఐ కాంట్ టాక్ ఎనీ మోర్. 5th ప్లాట్ఫామ్ సిఎస్ఎంటీ. ఈ బ్యాగ్ ఎక్కేసుకొని ఊరికేటారమంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్. ట్రైన్ వచ్చింది, ట్రైన్ వచ్చేసింది ఇప్పుడే. ఇది కానీ మిస్ అయితే ఇంకా 20 minutes వరకు లేవు ఖచ్చితంగా. ఆ ట్రైన్ కూడా మిస్ అయిపోద్ది. నో వే టు మిస్. ఖచ్చితంగా ఇట్లా ఎక్కాలి. ఇది జనాలు తక్కువ ఉన్నారు, నో ప్రాబ్లం. గాయస్ మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కినాం కదా, ఆ ట్రైన్ కాదనమాట, అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. పొరపాటున ఎట్లా ఎక్కింటే బిస్కెట్ అయిపోతుంటుంది. హార్ట్ బీట్ దమ్మ కొట్టేసుకుంటుంది. లిటరలీ స్నానం కాదు కదా, ఫేస్ మీద వాటర్ కూడా కొట్టుకోలే, అంత స్పీడ్కి వచ్చేసిన. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇది లాస్ట్ ట్రైన్. ఇది మిస్ అయిపోతే ఇంకా అనంతపూర్కి ఐ కాంట్ క్యాచ్ ట్రైన్ ఖచ్చితంగా మిస్ అయిపోతుంది. ఇంకా చూడాలి. ఇప్పుడు కూడా నాకైతే చాలా డౌట్ ఉంది. సో గైస్ ఈ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నో. ఏమైందంటే నైట్ పడుకొని మాట్లాడుకుని అది ఇది అనేదానికి 4 అయింది. అండ్ నా ట్రైన్ ఎగ్జాక్ట్గా 8కి ఉంది ఎక్కడ సిఎస్ఎంటీలో. అది ఇక్కడ నుంచి అరౌండ్ 20 to 25 kilometers ఉన్నది. సో నేను 5:30కి అలారం పెట్టినా ఈజీగా వెళ్ళిపోవచ్చులే అన్నట్టు. మా వాళ్ళు ఏం చేసినారు, అలారంకి డిస్టర్బెన్స్ వచ్చిందేమో ఏమో, మళ్ళీ గబ్బుగాళ్ళు మ్యూట్ చేసి పక్కకి వేసారు ఫోను. లేదా సడన్గా నేను 6:30కి లేచి చూస్తే టైం అయింది. అప్పుడే మెట్రో వచ్చేసింది. సో హియర్ ఈజ్ అవర్ లోకల్ ట్రైన్. ఎక్కినాక క్లియర్గా చెప్తా. ఇంకా ముంబై సిఎస్ఎంటీ. ఈ గాడిద మొత్తం ఎత్తుకొని రావాలంటే ఇది యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వైడ్గా ఉంది కదా, ఇది ఈ టెంటు ఇదంతా చాలా వెడల్పు వచ్చేసింది కాబట్టి ఎక్కడైనా కూడా చిన్న చిన్న సందులలో దూరం రాదు, పైకి ఎత్తుకొని రావాలా. ఇది వెయిట్ ఈజీగా 30 kgs ఈజీగా ఉండొచ్చు. 25 30 ఈజీగా ఉలకాగా 30 ఉంటుంది. దీన్ని మూసుకొని ఉరికెత్తడం అంటే మామూలు పని కాదు. ఏదేదో అనుకుంటే ఏదేదో అయిపోతుంది నాకైతే. చెప్పలేదు కదా, లాస్ట్ రాంగ్ ట్రైన్ ఎక్కినా కదా ఇంతకుముందు ఒక 2 seconds బ్యాక్. సో అది రాంగ్ ట్రైన్ అనేసి వేరే అతను చెప్పాడు. ఆ చెప్పిన వెంటనే దిగుదామని ఇట్లా చూస్తే ట్రైన్ కదులుతుంది. ఏం చేయాలి అర్థం కాదా. ఏం చేసిన చైన్ లాగి తమ్ముని ఒక సెకండ్ అట్లా దిగేసి ఉరికెత్తుకుంటూ వచ్చేసిన. సో అదంతా హెవీ టాస్క్లు అయిపోయింది ఈరోజు అయితే. ట్రైన్ ఇప్పుడు క్యాచ్ చేస్తేనే, లేదంటే ఇది 8:10 AM మిస్ అయిందనుకో, ఇంకా మళ్ళీ 8:35 నైట్ 8:35కి ఉంది. ఆ తర్వాత 8:35కి 2 ఉన్నాయి. 8:35కి చాలా కష్టం ఇంకా. సో ఇవి అస్సలు వెళ్ళలేము. ఏమున్నా సరే ఈ 8:10 AM ఉన్న ట్రైన్ని క్యాచ్ చేసుకోవాలా. అసలు ఎట్లా ఉరికినా అంటే నేను పిచ్చి కుక్కలాగా ఉరికినా. అసలు వ్లాగ్ చేద్దామా వద్దా అనిపించింది. బట్ ఐ వాంట్ టు షేర్ పాజిటివ్స్ నెగిటివ్స్ అండ్ ఆల్ కదా. సో అందుకనేసి
ఇప్పుడు మధ్యలో నుంచి అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నా. బా ఈ బ్యాగ్ అంతా సైడ్ వెళ్ళిపోయింది, ఈ టెంట్ అంతా సైడ్కి వచ్చేసింది. ఓకే, ఇది సెట్ చేసుకొని డైరెక్ట్ సిఎస్ఎంటీలో కలిసేద్దాం. మెయిన్ టాస్క్ చూడండి, ఇక్కడ వాన పడుతుంది. ఇప్పుడు తగ్గింది, బట్ ఇంతకుముందు అయితే పవర్ఫుల్ వాన. అటు చూడండి, ఫాగ్ ఉంది అంతా కూడా. సో క్విక్ అప్డేట్, అండ్ దిస్ ఈజ్ ద బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ మనకు ఆపోజిట్లో కల్పిస్తున్నది అంతా కూడా ఇంకా ధారావి స్లమ్ ఏరియాస్ అనుకుంటా. భయ్యా धारावी स्लम एरियास है ना, वो स्लम एरिया का नाम धारावी. సో ఇదంతా కూడా ధారావి స్లమ్ ఏరియా. సో మన ఇండియాలోనే లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ పాపులేటెడ్ స్లమ్ ఏరియా అనమాట. మొత్తం చెత్తలోనే ఇండ్లులోనే చెత్తలు, మొత్తం చెత్త ఇండ్లు అంతా కూడి ఉండింటాయి ఇందులో. అండ్ ఇక్కడ చూడండి, అక్కడ ఆపోజిట్లో ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, సో ఆ ట్రాక్లో నుంచి కొన్ని ట్రైన్స్ వెళ్తాయి. అండ్ అక్కడ టోటలీ స్లమ్ ఏరియా, అక్కడ లోపలికి అట్లా టోటలీ స్లమ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడనే చూసుకోవచ్చు, మీకు స్లమ్ యొక్క ఆనవాళ్ళు అయితే కనిపిస్తుంటాయి, చెత్త ఉంటుంది అంతా. సో ఇదనమాట ముంబై సిటీ సెంటర్లోనే ధారావి స్లమ్ ఏరియా. సో గైస్, మనమైతే ఇక్కడ టికెట్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ జనరల్ టికెట్. ఐ విల్ షో వాట్ ఈస్, అంటే నాకు టికెట్ ఉందా లేదా అనేసి క్లారిటీ ఇస్తా. లైక్ प्रेजेंट है नो टिकट. भैया प्लेटफॉर्म 16 किधर है? 16 हाँ, आगे से ना सीधा चले जाओ. सीधा दूर है क्या? बहुत दूर. పాది అమ్మ, చాలా దూరం ఉందంట. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 1లో ఉన్నాం. 12కి వెళ్ళాలి, చాలా దూరము. అసలు అవ్వట్లేదు నాతో. జస్ట్ 10 minutes టు గో. అక్కడి నుంచి అంటే ఇప్పుడు టైం 8 అయింది, కరెక్ట్ 8:10కి వెళ్ళిపోద్ది. సో గైస్, ఇదే అనమాట ట్రైన్. సో నో ప్రాబ్లం, వచ్చేసాం భయ్యా. సో గైస్, ఫైనల్గా కింద పడి మొత్తానికి అయితే ఎక్కిన. అతుల్ आपका नाम? అతుల్ అంటే వీని పేరు అతుల్. ఆయుష్ మినిమం ఉంటుంది మళ్ళీ జనరల్తో. సో గైస్, అదే కదా చెప్పాను, ఇక్కడ నిన్న టికెట్ ఉండే, బట్ వీళ్ళంతా ముంబైలో కొన్ని ప్లేసెస్ చూద్దామంటే సరే అనేసి అది క్యాన్సిల్ చేసేసి ఇంకా ఈరోజు వద్దామనేసి ఫిక్స్ అయినా. అండ్ ఈరోజుకి టికెట్ కూడా తక్కువలో ట్రై చేసిన, అస్సలు దొరకలా. సో ఇంకా ఏముంది, ఇక్కడనే స్టార్ట్ కదా అనేసి ఈజీగా వచ్చేసి అనేసి ఎక్కిన. ప్రస్తుతానికైతే ఐఎమ్ ఫీలింగ్ ఓకే. బట్ మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందండి సిచ్యువేషను, నేను అది ఇది అని మాట్లాడి పడుకునేదానికి 4 అయింది. 4:30 అయింది అనుకోండి. ఈ ట్రైన్ 8:10కి ఉండే కదా. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అంతా అనుకునేది ఒక కరెక్ట్ 5:45కి అలారం పెట్టినా. ఆడేమైంది, అలారం పెట్టినాననేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని సైలెంట్లో పెట్టి పక్కన పెట్టినారు ఫోను. నేను ఫుల్ నిద్రలో ఉన్నా, అస్సలు లేలా. అండ్ ఏమైంది, సడన్గా 6:30కి మెలకు వచ్చింది ఆటోమేటిక్గా. మెలకు వస్తే ఏమైంది, అప్పుడు చూస్తే నాకు అప్పుడు ఫ్యూజ్లు ఎగిరిపోయినా, ఏంది 6:30 అయింది అనేసి. ఇంకా దీనమ్మ ఇదైతే కాదులే అనేసి పరిగెత్తుకుంటూ పోయి ముఖం కూడా కడుక్కోలే. ముఖం కడుక్కునేది కాదు కదా, ఫేస్ మీద వాటర్ కూడా చల్లుకోలే. ఏ మబ్బుతో లేచినానో అదే మబ్బులో వరకు ఇక్కడ ఉన్నా. చూడండి, కంట్లో నిద్ర అట్లే ఉంది ఇంకా. అండ్ సో అది అక్కడి నుంచి మెట్రోకి వెళ్ళి, మెట్రో నుంచి అక్కడికి వచ్చి, అక్కడి నుంచి మెయిన్ టాస్క్ ఏంటంటే మెట్రోలో ఫోన్పే స్కాన్ చేస్తా అంటే వర్క్ అవ్వాలా. అప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయినారా చారి. నాకు అప్పుడు అనిపించింది, ఎవరు లేరు పక్కన అడుగుదామంటే కూడా సడన్గా ఒక అన్న వచ్చాడు. అన్నని అడిగిన అంటే టెన్షన్గా నాకు మాట్లాడే కూడా రాట్లా, నాకు హిందీ రాదు కదా మంచిగా. అండ్ వాళ్ళకు ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే వస్తుంది. సో నేను ఏదో కన్వే చేసి అడిగిన, అంటే లైక్ ఇట్లా ఎమర్జెన్సీ ఉందనేసి. సో చెప్తే ఆయన వెంటనే 30 రూపీస్ ఇచ్చేసిండు. అంటే మెట్రోకి నాకు టికెట్ ఇచ్చేసి తొందరగా వెళ్ళిపో అన్నాడు.
నేనేం చేసినప్పుడు వెంటనే మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అనేసి వాట్సాప్లో రాసుకుని మొత్తమ్మ ఉరికెత్తుకుంటూ వచ్చేసిన, ఇంకా మళ్ళీ కొట్టేసిన అనుకోండి. సో అది ఈ టాస్కులతో మన ఈ జనరల్ బోగిని అయితే ఎక్కిన. అండ్ సో అది ప్రజెంట్ అయితే జనరల్లో కింద దొరుకుతుంది అనుకున్నా, బట్ ఏదో ఒకటి ట్రైన్ దొరికింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా లగేజ్ని వచ్చేసి ఇక్కడ పెట్టా. సో ఇదిగో మన లగేజ్ హైట్కి పైన తగిలిపోతుంది. వాటర్ తెచ్చుకుంటే బాగుండు, బట్ లేవు కాబట్టి తెచ్చుకోవాలా. అండ్ బ్రో ఏ మాటకు ఆ మాట కానీ ఆకలి మాత్రం వాంచబడేస్తుంది. మీకు నా వాయిస్ కూడా క్లారిటీ ఉండదు, ఎందుకంటే అంత గోల ఉంటుంది. ఫోన్ ఎందుకు రానికి ఈడు చూడండి, ఈడు నా ఫోన్ తీసుకున్నాడు, ఎందుకు చూస్తానని. క్యా కైకో ఫోన్ ఆప్కా, కైకో ఫోన్ కైకోరా కార్టూనా? నేను మా ఇంట్లో పిల్లగాళ్ళకి ఇయ్యను, ఇక్కడ ఇప్ప బాగా చూసాను వాళ్ళే. ఫోన్లు చూడకూడదు ఓయ్, ఫోన్ దేకా నై మత్ దేకా ఫోన్, ఓకే? గుడ్ హ్యాబిట్, అచ్చా హ్యాబిట్, ఓకే? ఓకే బోల్, ఓకే? ఇటు చూడండి, ఇటు ఫోన్ గుంజుకున్నాడు, ఏదో కార్టూన్ చూస్తాడన్నా. నేను లేదు తీసుకొని ఒక సైలెంట్ అయిపోయిండు. సో ఇది నాకు మాత్రం మస్తు ఆకలి అవుతుంది, ఏం దొరకట్లా ఇంతవరకు. అంటే ఇప్పుడు వచ్చి కూర్చున్నా అనుకోండి, బట్ చాలా ఆకలి అవుతుంది. ఎదురు వస్తే కడుపులోకి మాత్రం ఏదో ఒకటి కొనాల్సిందే. సో గాయస్ నేను ఎక్కిన స్టేషన్ నుంచి జస్ట్ ఒక్క స్టేషన్ ముందర ఇది దాదర్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎట్లున్నారో జనాలు. ఇంకా అసలు నిల్చుండే కూడా ప్లేస్ లేదు ఇంకా. సో గాయస్ ఇప్పుడైతే పూణే స్టేషన్ వచ్చింది, మొత్తం అంతా ఇంకా వెళ్ళిపోయి రెడీ ఉన్నారు చూడండి. ట్రైన్ అంతా కూడా ఇంకా ఇప్పుడు ఖాళీగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ అప్పర్ బర్త్ అంతా కూడా మందే. సో టోటలీ ఇట్స్ అవర్స్, ఇంకా పడుకునేదే, ఇంకా స్లీప్ వేస్తే అనంతపూర్ వరకు లేసేదేలే. సో గైస్ నౌ ద సీట్ ఈస్ టోటలీ అవర్స్, సీట్ మొత్తం మనమే, స్లీపరే. 11:14 అండ్ నైట్ 11:30కి వెళ్తుంది అనంతపూర్కి. సో ఇంకా 12 hours ఉంది. మళ్ళీ కలుసుకుందాం. బ్రో ఏ మాట కామాట కానీ ఇదైతే ఆశ్చర్యమే. జనరల్లో కూడా టీసీ వచ్చినాడు, ఎంత ధైర్యం చేసినాడో ఏమో. మళ్ళీ ఆయన మాత్రము ఇరుక్కుంటే అసలు ఏంది తొక్కుకుంటూ వచ్చినాడు జనాల్ని, పైన భుజాల మీద పట్టుకొని, పైన గ్రిల్లు పట్టుకొని, అది ఇది అనుకుంటూ వచ్చినాడు. సో అదనమాట. జనరల్లో కూడా వస్తున్నారు టికెట్లకి, ఐ మీన్ టీసీలో టికెట్లు చెక్ చేయడానికైతే. నేనైతే ఎప్పుడే కానీ జిల్లా ఇట్లా జనరల్లోకి రావడం. స్లీపర్లోకి అయితే పక్కా వస్తారులే, నైట్ టైం రాకూడదు అంటారు కానీ నైట్ టైం కూడా వస్తారు. బట్ జనరల్లోకి కూడా వచ్చినారంటే ఇట్స్ వెరీ థింకబుల్ మ్యాటరే. ఇంకా ఇక్కడేమో జనరల్లోకి ఇరుక్కుంటూ కూడా టీసీ వచ్చిండు. అయ్యా అవి చూడండి, టీసీ ప్రతి ఒక్కరిని టికెట్ అడుగుతున్నాడు. ఇంకా ఆడ చూస్తే వాడు ఇంకా పైన ఉయ్యాలు కట్టుకొని చిల్లి పైన పోతి చెట్టు మీద కూర్చుంటే చూడు, అట్లా కూర్చున్నాడు వీడు ఏదో చీర కట్టుకొని. సో గైస్ మనకు ఈ రోజుతో 4K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే బొంగులు 4K నేను అనుకోవచ్చు, బట్ కష్టపడి కంటెంట్ చేసుకొని 4K సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఫన్నీ థింగ్ బ్రో. నేను ఎంత కష్టపడినానో నాకు తెలిసి ఇంతవరకు. వైకే ప్రపంచం 4K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ హ్యాడ్ సపోర్టెడ్ మీ. లిటరలీ చెప్పాలంటే ఈరోజు బ్రష్ కూడా వేసుకోలేము మార్నింగ్. ఆడ లేట్ అయిందని చెప్పి అట్లే వచ్చేసినా కదా. ఇంకా వచ్చే రావడము, తినడము, తినేది కూడా మధ్యాహ్నం ఒకసారి తిన్నా అంతే. ఇంటికి పోతానే పప్పన్నం తినాల బ్రో. బాబా పప్పన్నం తింటే చాలు, ఇంకా పప్పన్నం తిని పడిపోతాయి ఇంకా నైట్ అంతా. సో గైస్ ఇప్పుడు వచ్చేసి సమోసా అయితే తీసుకున్నా. సో 30 రూపీస్ అంట 2. ఎట్లున్నాయో చూద్దాం. వీడైతే వానెక్క అర్ధగంట దిగుతాడు, అర్ధగంట ఎక్కుతాడు. ఎప్పుడు పైన ఉంటాడు, ఎప్పుడు కింద ఉంటాడు, వీనికే తెలీదు. చాయ్ తాగుతున్నావా? చాయ్ కదమ్మా, పెట్టుకుంటాను. నాకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. అంటే ఏంది మంచి ఇట్లా చేస్తాడు.
పాలు కాదు కదా, నాకు ఏంది తాగండి నేను. అది తాగి ఇది కూడా తాగి నేను తాగని అలవాట్లేదు కదా. ఇప్పుడు ఇదికేసం మంచి కోపం కాదు, అలవాట్లేదు. తీసుకొని చేతిలో పెడితే ఎట్లా? దిన్నము అలవాటు లేకుంటే ఎట్లా ఆట నుంచి తాగే? దిన్నము తాగొద్దు నువ్వు. దిన్నం కాదు, నువ్వే తాగండి. నేను నాకు ముక్కులో రక్తం వస్తుంది. అదే నేను చెప్పే అర్థం నీకు. దిన్నము వద్దు, ఇవ్వదంతా రాగు. ఎందుకంటే ఏమైంది ఏమన్నా నన్ను లేదు తిన్నారా ఇప్పుడు కనుక్కున్నది ఏం లేదు. నేను ఇంకా తినల్లా, ఇది తాగితే తినలేను. ఇంటికి పోయి తినల్లా. ఇక్కడ చూడు, హాస్టల్లో నేను ఉండేది. హాస్టల్లో పువ్వు తినలేము. ఇంటికి పోయి ఇప్పుడు పప్పు అన్నం తింటే ఎట్లుంటుంది చూడబా. ఇప్పుడు బయట అవి తినేది వేరు, ఇంట్లో పప్పు అన్నం తినేది వేరు. టీ తాగు చెప్తా, నాకు అలవాట్లేదు. టీ తాగు, నాకు అలవాట్లేదు. అలవాటు బువ్వా, నాకు బువ్వ వద్దు స్వామి. చిన్నపాయన చెప్తే ఇంటికి పోయి తింటాను నిమ్మలంగా. తాత పెద్ద మొహమాట పెట్టేస్తానంట. సో గైస్, ఈడేంటంటే ఈవినింగ్ అదేదో ఇచ్చిండు తినమని, అప్పుడు తినలే. టీ ఇచ్చినాడు, అది కూడా తాగలే. దానికి తాగలని చెప్పి పట్టుబడినాడు. కానీ టీ మనకు అలవాట్లేదు కాబట్టి తాగలే. పాలు కూడా అలవాట్లే. బీరు క్వాంటిటీ ఇంకా బీటెక్ చదివే విద్యార్థిని. విద్యార్థి చాలా మంది నన్ను ఇడిచాడు మంచిగా అది సర్లే గంట సేపు నాకు బాగా టైం పాస్ అవుతుంది. ఏమని అనుకో నా పేరు అంతే వస్తుంది. ఇట్లాగే అన్నది అంతే అయిపోయింది. యాదాదే అంతే ఉంటున్నది. అంతే బచ్చే అంతే, పోతే అంతే. పుల్ల మాటలు ఆడది. తాగి నువ్వు తాగలేవు, తాగలేదు. నీకు ఇప్పిస్తే నువ్వు తాగలేవు కదా. జీవితం అనేది అనేది నన్ను అడుగుతున్నావు. నెక్స్ట్ కరెక్ట్ చాయ్ తాగినప్పుడు చాయ్ తాగి చెప్పు, నిమ్మలంగా చెప్పు. ఏం టైం లేదు మనకి, గంట సేపు ఉంది. నేనేమో జీవితం అంటే ఏమి బిళ్ళగా కానీ ప్రతి ఒకరికి శుభకుంటే మనం ఎందుకు బతకాలి? కావాలి సావాలి. అంతే. ఉండేదే 10 దినాలు. అంతే. ఎప్పుడు చచ్చిపోతామో గుర్తులేదు. బెంగళూరు పడతామో లేదో. దాంట్లో 2 భాగాలు ఉంటాయి. 2 ఎవరు తెలియదు. అంతే. ఏడాది గంట ఏం తినలేదు. ఏడాది ఏం తినలేదు. చెప్పు పట్టిన చెప్పు నాకు. ఏడాది సంవత్సరానికి ఎన్ని రోజులు? 324. దాంట్లో 200 మిగిలే మాకి. అదే చాలు. ఏం లాజిక్. అరే అంత సేవంటే ఆ కాలం అయితే నేను సేవంతో చంద్రుడు అట్లా నిలబెడతాను. జీవితము ఒకటే కానీ మనసుకు నీవు అనుకున్నావు. జీవితం 2 ఉన్నాయి. 2 ఆడిన మొబైల్ లేకుంటే ఒకటి వేడెత్తివే పడుకున్నాను. పై అంతా పట్టించు. సో గైస్, మొత్తానికి అయితే వి హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు అనంతపూర్. సో అనంతపూర్ బోర్డు అక్కడ ఉంది. సరే పైసా దాదా, పైసా మళ్ళా బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో అది గైస్, మొత్తానికి అయితే మన అనంతపూర్కి రీచ్ అయినా. హియర్ ఈజ్ అవర్ అనంతపూర్. మన అనంతపూర్లో ఎగ్జాక్ట్గా
ఇది రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఇక్కడ శివాలయం ఉంటుంది. సో అది కాక ఈరోజు మండే కదా, స్టార్టింగే శివయ్య దర్శనం. ఓం నమ శివాయ. సో అది గాయ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.